పంతులు గారు, వేళ అయిపోయిందమ్మా. ఆ గుడి తలుపులు మూశారు, ఈ గుడి తలుపులు మూశారు. పర్వాలేదు, అమ్మోరు తల్లి అంతటా ఉంటుంది. ఈడ నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. అమ్మోరు తల్లి, చదువు నేర్చుకోవాలని ఈ ఊరు వచ్చి సచ్చేదాకా గుర్తెట్టుకుని పాఠాన్ని నేర్చుకొని వెళ్ళిపోతున్నాను తల్లి. ఈ మేడల నీడలు, ఈ మిద్దెల జాడలు, ఈ నగల మూటలు, ఈ నోట్ల కట్టెల మాటలు అన్నిటికీ దూరంగా మా ఊరు వెళ్ళిపోతున్నాం. ఆడ మేడలుండవు, మిద్దెలుండవు. డబ్బుంటే పండగ, లేకున్నా పండగే. ఆకలి ఎత్తా ఉందంటే కమ్మరి ఎంకన్న తల్లి కూడా నా తల్లే అవుతుంది అక్కడ. జ్వరం వస్తా ఉందంటే గడియకు అవ్వొచ్చి కుశలం కనుక్కొని పోతుంటారక్కడ. నాయుడు గారి తోటలో జాంపళ్ళు, మామిడి పళ్ళు కోసుకున్నా అడిగే వారే ఉండరక్కడ. ఆ చెట్టు, ఆ సీమ, ఆ గాలి, ఆ నీరు అన్నీ అన్నీ మా ఆస్తులే. అందరికీ ఆప్తులే. చీడట్ట లేదమ్మా. మాటకు అర్థం, మనిషికో స్వార్థం. అందని దానికోసం ఆరాటం. వీటన్నిటికీ మధ్య నా పోరాటం. వద్దమ్మా, అందుకే వెళ్ళిపోతున్నావు. ఆ కాలేజీని, అందులో చదువుకోగలిగే అదృష్టవంతుల్ని చల్లగా చూడు తల్లి, చల్లగా చూడు. పదా. పూజారి గారు, పూజారి గారు. మీరా బాబు? భూమి కొండమ్మ రావడం మీరేమన్నా చూసారా? చూశాను గాని ఇప్పుడే గుడికొచ్చి వెళ్ళారు. అవునా? ఈ చుట్టుపక్కలే ఉంటారు, చూడండి బాబు. అయితే కాలేజీకి వెళ్ళి ఉంటారు పూజారి గారు. నేను అక్కడే వెళ్తా. సరే బాబు. నన్ను ఊరొదిలి పెట్టినట్టు ఈ పాటికి అందరికీ తెలిసిపోన్నదంటావా? వాడేనమ్మా, అమ్మగారికి చెప్పకుండా ఉంటదా? అమ్మగారికి మాత్రమే చెప్పుంటుందా? ఇంకెవరికి చెప్తాది? విరాట్ బాబుకి చెప్పుండదంటావా? చెప్పినా విరాట్ బాబు నీకోసం వస్తాడంటావా? వస్తే మాత్రం మాట్లాడతానంటావా? సచ్చిన మాట్లాడను. పాపం విరాట్ బాబు నిన్ను దొంగ అనలేదు కదా. అనకపోతే మాత్రం వాళ్ళు డబ్బున్నోళ్ళు అంతా ఒక్కటే. థ్యాంక్స్ బాయ్. కొండమ్మా, ఏ భూమి, హెల్ప్ హెల్ప్ హెల్ప్, హలో హెల్ప్.
ప్లీజ్ భూమి, బస్సు మూవ్ అయితే పడిపోతాను, చెయ్యవు. పడిపోతే పడిపోండి, నన్ను పట్టుకోను. అయ్యో భూమి, మాట్లాడి పడిపోతాడే. ఏటి మీ ఆయన? ఏ? అవును, మా ఆవిడే అలిగి ఊరెళ్ళిపోతుంది. ఏటమ్మా బుద్ధున్నదా? మొగుడిని పడిపోయిన పర్లేదంతవా? మంగళసూత్రం కళ్ళకద్దుకో, లాగండి పైకి. అవ్వ, ఈయన మా ఆయన కాదమ్మా. తప్పు కొడతానేమనుకున్నావు? సచ్చినోడైనా పుచ్చినోడైనా మొగుడు మొగుడేనమ్మా. లాగుదాంరా పైకి. అమ్మయ్యా, విరాట్ బాబు వచ్చిండు. ఎంత అందంగా ఉన్నాడో చూడు. నాకన్నానా? పోరా కర్రోడా. అబ్బా, విరాట్ బాబు పుంజై పుడితే ఎంత బాగుండు. పోతావా? నన్ను వదిలిపోతావా? ఆ, ఈ ఊరు వదిలిపోతావా? ఓ, రావా? నాతో రావా? ఆహా. మళ్ళీ మా ఊరు రావా? రావా. అబ్బా, అడిగిందే అడుగుతావేంది? మే లేయ్. చెప్పేది నీకే భూమి, రా వెళ్దాం. ఆ? ఏటి సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నారేటి? మళ్ళా పెళ్ళాన్ని కాదంటావేటి? బియ్యం బత్త మీద తింటా. మొగుడు పిల్లలన్నాక అలకలు కోపాలుండవా? అంత మాత్రాన పెళ్ళం పెళ్ళం కాకుండా పోతదేటి? తప్పు పుత్తలు కళ్ళకద్దుకో. చూడండి, ఎప్పుడూ ఇంతే. అంతా కలిసి నా గొంతు కోసారు. కూరలో ఉప్పు ఎక్కువైనా నా తప్పే, తక్కువైనా నా తప్పే. చీర కొనిస్తానంటే డ్రెస్ కొనిమ్మంటుంది, డ్రెస్ కొనిస్తానంటే డ్రెస్ కొనేమన్నావా? చీర కొనిమ్మంటుంది. ఇట్లాంటి పుట్టింటి మే భూమి, అట్లాంటి కోళ్ళు కోసి పెడుతుంది. మా వాళ్ళు వస్తే మాత్రం కోడిగుడ్డు ఆమ్లెట్ కూడా వేయనంటుంది. ఏటమ్మా ఇది? తప్పు కాదు. పుట్టింటోళ్ళని ఒకలాగా అత్తింటోళ్ళని ఒకలాగా సుట్టం పాపం. అమ్మా, నిజంగా ఈయన గారు అసలు నా మొగుడు కానే కాదు. ఏ మళ్ళీ అదే కొత్తకొస్తావేటి? నీలాటోళ్ళని బస్సు మీద నుంచి తోసి పడేయాలి. మొగుడిని పట్టుకొని మొగుడు కాదంతవా? సచ్చిన్. హే, నోరెత్తావంటే సంపెత్తాను. దిగేదాకా నోరిప్పావు, నిన్ను బస్సు మీద తోసెత్తా. మీ సంగతేటి? నీకు దండం పెడతాను, నన్నేమనుకో. ప్లీజ్ భూమి. అమ్మా, అశుభం జరిగిన ఈ ఇంట్లో ఎంత వీలైతే అంత తొందరగా శుభం జరగాలి. నందికకు పెళ్లి చేయాలంటారా? అవునమ్మా. అయితే పంతులు గారిని పిలిపించి జాతకం చూపిస్తాను. నందిక, నీకు గుడ్ న్యూసే. ఏంటది? స్వామీజీ వచ్చి నీ పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టమన్నారు. సూపర్ మమ్మీ, గుడ్ న్యూస్.